కొంచెం వెంకకు రా నువ్వు అట్లనే వెంకకు సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ఈ పార్ట్ మళ్ళీ 6 లో ఉంటుంది సార్. ఈ పార్ట్ ఏమో రూరల్ లో ఉంది, ఈ పార్ట్ 6 మధ్యలో ఒక ఎన్క్లేవ్ అవుతుంది. సార్ ఇవి ఎప్పుడో కట్టిన 30 ఏళ్ళ కింద లోపల ఇప్పుడు మీరు రోడ్ల మీద ఉండాలి ప్లేస్ లో జగ దొరికితే ఇస్తుంది బరాబర్ కడతాం. జగ ఉండాలి, జగ దొరికించుకోవాలి సార్.
రోజుల నుండి పెండింగ్ ఉన్నటువంటి సమస్య. గతంలో 50 సంవత్సరాల కింద పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు అదంతా కూడా బిల్డింగ్ అంతా కూడా చెడిపోయి డిస్మాంటిల్ అయితే మరి ఈ టాటా కన్సల్టెన్సీ వాళ్ళది, టాటా ఏఏజీ వాళ్ళతో సహకారంతో సిఎస్ఆర్తోని మళ్ళీ పోలీస్ యంత్రాంగం ఇక్కడ కొత్తగా నూతన భవనం నిర్మించడం అనేది చాలా సంతోషకరం. అయితే ఈ సందర్భంగా మన జిల్లాకు వచ్చినటువంటి డీజీపీ గారికి ఒకటి ఈ 7th బెటాలియన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదంతా కూడా మేము ప్రెస్కి రిలీజ్ చేస్తాం. అక్కడ కావాల్సిన క్వార్టర్స్ కానీ రోడ్స్ కానీ ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పాత ఓల్డ్ అయిందని చెప్పారు. సెకండ్ వన్ ఏంటంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్స్, స్పెషల్గా నిజామాబాద్ రూరల్లో ఇప్పుడు పాల్దా, తర్వాత అదేవిధంగా రామ్నగర్ ఒక విలేజ్ ఒకటి నిజామాబాద్ రూరల్ నుండి 6th పోలీస్ స్టేషన్కు సారంగపూర్తో పాటు కలపమని చెప్పాం. అదేవిధంగా మల్లారం, కొత్తపేట ఆ బెల్ట్ అంతా కూడా 4లో కలపమని చెప్పాం. అంటే రీఆర్గనైజేషన్కు అడ్వైజ్ చేశాం. ఇప్పుడు మన పాంగ్రా రూరల్లో ఉంది, మాధవనగర్ ఏమో 4థ్లో ఉంది. సో ఇదంతా ఆర్గనైజేషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొత్తగా బిల్డింగ్స్లో ఇప్పుడు కొత్త మండలాలు అయినాయి మనకు. అంటే మోపాల్ మండలము, తర్వాత ఇందల్వాయి మండలము, తర్వాత మనకు 6th పోలీస్ స్టేషన్ కూడా మనకు పర్మనెంట్ పక్కా బిల్డింగ్ లేవు. దాన్ని కూడా మేము ల్యాండ్స్ అలాట్ చేస్తాము. దానికి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయమని చెప్పి డీజీపీ గారిని అంటే పోలీస్ హౌసింగ్ ద్వారా అడగడం జరిగింది. సో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అభినందనీయం, చాలా చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ రోడ్ ట్రాఫిక్ కంట్రోలే కానీ మరి ట్రాఫిక్ యాక్సిడెంట్ కాకుండా అలైవ్ అండ్ అరైవ్ అనే స్కీమ్ను తీసుకోవడము, అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్లో కానీ పోలీస్ వాళ్ళు పబ్లిక్తో మమ్మేందుకై ఒక ఫ్రెండ్లీ పోలీస్గా చాలా బాగా పనిచేస్తున్నారని భావిస్తారు.